World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. నంచర్ల గ్రామము చిప్పగిరి మండలం ఆలూరు నియోజకవర్గం నుండి నా భర్త పేరు రాజశేఖర్, నా పేరు రాసీను. మా ఆయన మిలిటరీలో జాబ్ చేస్తున్నాడు. మా ఆయన మా ఊర్లోని వైఎస్ఆర్సీపీ వైస్ ఎంపీపీ నర్సింహులకి డబ్బు అప్పిచ్చాడు. అప్పు ఇంకా మా ఇంట్లో నుండి టీవీ తీసుకుపోయాడు, మాది బైక్ తీసుకుపోయాడు. మా ఆయన డబ్బులు అప్పిచ్చిన డబ్బులు ఇవ్వు నాకు, నేను నీకు అప్పిచ్చాను కదా అని అడిగితే వాళ్ళు మా మీద దాడి చేశారు. నేను మా అత్త పోయినంటే వాళ్ళు దాడి చేశారని చెప్పేసి మా అత్తని జుట్టు పట్టుకొని కొట్టారు. నన్ను కూడా బుర్ర పగులు కొట్టారు, ఇక్కడ రాళ్లతోనూ బుర్ర పగులు కొట్టారు. వాళ్ళు అప్పిచ్చినందుకు మేము అడిగినందుకు మా ఇంటి మీదకే దాడి చేశారు. వాళ్ళు పదవిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఏం చేసినా న్యాయం అయిపోతుందా? ఆర్మీ వాళ్ళు ఎవరికి అప్పు ఇవ్వకూడదా? మేము డబ్బులు మిగుల్చుకొని కాస్త కూస్త అప్పిచ్చుకొని ఉంటాం, మాకు ఇబ్బందులు వచ్చినప్పుడు అడిగితే కట్టాలా? వాళ్ళు దౌర్జన్యం చేసి మా వస్తువులన్నీ తీసుకుపోతారా? మా బైక్ తీసుకుపోయినారు, మా ఇంట్లో టీవీ తీసుకుపోయినారు. ఇప్పుడు మళ్ళీ అప్పిచ్చిన డబ్బులు అడుగుతుంటే కూడా ఇవ్వడం లేదు. మేము ఇలా జరుగుతుంది, మా ఇంటికి వచ్చి వాళ్ళు దాడి చేశారు, కొట్టారు, మా గేట్లనే విరగొట్టారు, మా ఆడవాళ్ళని చాలా హీనంగా మాట్లాడుతున్నారు, ఇంత దుర్భాషల మాట్లాడుతున్నారు అని చెప్పేసి కేసు పెడితే కేసు తీసుకోవడం లేదు. అసలు పోలీస్ స్టేషన్లో, చిప్పగిరి పోలీస్ స్టేషన్లో పట్టించుకోవడం లేదు. మా ఆయన్నే కొడుతున్నారు చిప్పగిరి పోలీస్ వాళ్ళు కూడా. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్ సార్ను వాళ్ళు అధికారంలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఒక ఫోన్ చేస్తేనే వాళ్ళ కేసు ఫైల్ చేసేసినారు. నా మీద మా ఆయన మీద కేసు ఫైల్ చేసేసినారు. మరి నేను పోలీస్ స్టేషన్కి తిరిగినా కూడా మా కేసు ఎందుకు తీసుకోవడం లేదు? అంటే అప్పు ఇవ్వడం తప్ప, మా ఆయన అడగడం తప్ప? వాళ్ళు అప్పు తీసుకొని వాళ్ళు ఎగ్గొట్టచ్చు, మేము అడగకూడదు. అయినా ఆర్మీ వాళ్ళకే ఇంత అసలు న్యాయం జరగడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. ఒక పోలీస్కి అసలు ఏ రకంగా ఒక ఆర్మీ పర్సన్ మీద చేసుకుంటాడు? ఆర్మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ లేదా? ఎవరు భద్రత ఇయ్యరా? పోలీస్ వాళ్ళే సెక్యూరిటీ ఇయ్యాలా? అదే పోలీస్ వాళ్ళే పట్టించుకోవడం లేదే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.